సరైన కొలతలతో బూందీ లడ్డూని ఇలా చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తాయి. దీనికోసము 2 కప్పుల వరకు శనగపిండిని జల్లించుకొని దీంట్లోనే చిటికెడు ఉప్పు, అలాగే కొద్దిగా వంట సోడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. మరీ పలుచగా మరీ గట్టిగా అవ్వకూడదండి. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చాక డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ పెట్టుకొని బూందీ గరిటెలో పిండి కొద్దిగా వేసుకుంటూ బూందీని ప్రిపేర్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయి ఉండాలండి. అలాగే గరిటెని ప్రతిసారి క్లీన్ చేసుకోవాలి. పిండిని కూడా కలుపుకుంటూ ఉండాలి మధ్యలో. ఇలా మిగతా పిండిని కూడా చేసేసుకున్న తర్వాత బూందీ అంతా ప్రిపేర్ అయ్యాక పక్కకు పెట్టేసుకొని వేరే ప్యాన్లో 2 కప్పుల వరకు పంచదారని కప్పు వాటర్ వేసుకొని తీగపాకం రానివ్వాలన్నమాట. తీగపాకం వచ్చాక దీంట్లోనే కొద్దిగా యాలకుల పొడి, ముందుగా వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్, అలాగే బూందీ కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకొని లడ్డూలు చుట్టుకుంటే ఎంతో టేస్టీ బూందీ లడ్డు అయితే రెడీ అయిపోతుందండి. ఈ కొలతలతో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.